పావు కిలో ముల్లంగి బుడ్డలు తీసుకొని క్లీన్ చేసి ఉడికించి పక్కన పెట్టేసుకోండి. 300 గ్రామ్స్ మటన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కారం, చెక్క, లవంగ, జీరా పౌడర్లు వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముల్లంగి బుడ్డలు ఉడికేలాదో చూసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ ఉడికితే సరిపోతుంది, లేదంటే మళ్ళీ విజిల్ వేయించుకొని ఉడికించుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి. అది ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసి ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా. తర్వాత అందులో ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసి వేసుకొని తగిన నీళ్లు పోసి విజిల్ వేయించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ముల్లంగిని పిండేసి అందులో వేసుకోవాలండి మటన్లో. మళ్ళీ ఒక 2-3 విజిల్స్ వేయించుకొని దించేసుకోవడం అండి. ఎంత రుచికరమైన ముల్లంగి మటన్ కర్రీ రెడీ అండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా అవైలబిలిటీలో ఉంది.